హలో గైస్, అఖండ సినిమా తర్వాత మన బాలయ్య బాబు చిత్రం ఎన్బికే 111 చిత్రం. ఇక సినిమా కథ అనుకోవడం, ఆ సినిమా కథని తీద్దామనుకున్నాక సినిమా కథ మళ్ళీ మారడం జరిగింది. డైరెక్టర్ ఎవరు, సినిమా కథ ఎందుకు మారింది, హీరోయిన్ ఎందుకు చేంజ్ చేయడం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకునే ముందు కింద లైక్ బటన్ లైక్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలో కింద రేపుదాం. డైరెక్టర్ వచ్చేసి గోపిచంద్, హీరో బాలయ్య. ఇక ఈ చిత్రానికి ఫస్ట్ అనుకున్న హీరోయిన్ నయనతార. ఇక సినిమా కథ ఫస్ట్ అనుకుంది హిస్టారికల్ కథ. ఇప్పుడు సినిమా కథ మారడం జరిగింది. ఎందుకు మారిందంటే సినిమా బడ్జెట్ తార స్థాయిలో జరుగుతుందంట. అందుకే సినిమా బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల సినిమా కథని పక్కకు పెట్టి మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ కథని బాలయ్య బాబు హీరోకి చెప్పడం, హీరో గిట సిగ్నల్ ఇవ్వడం, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, సినిమా కథ బాగుందని ఇక సినిమా కథని చేంజ్ చేయడం జరిగిందంట. అదేవిధంగా హీరోయిన్ గిట పక్కకి జరిగిందని చెప్పుకోవచ్చు. హీరోయిన్కి రెమ్యునేషన్ నయనతార గారికి గిట 11 కోట్ల రెమ్యునేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి సినిమా బడ్జెట్ తార స్థాయిలో జరుగుతుంది కాబట్టి, అదేవిధంగా ఓటీటీ సమస్యలను గిట్ట చూసి, ఓటీటీ ప్లాట్ఫామ్లో జరుగుతున్న బిజినెస్ గిట్ట చూసి, అన్ని చూసినాకనే సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుందని పక్కకి తప్పియడం జరిగింది ఆ కథని. అదేవిధంగా హీరోయిన్ గిట్ట పక్కకి తప్పియడం జరిగింది. కొత్త హీరోయిన్తో కొత్త కథ ప్రారంభం కాబోతుంది త్వరలో. మరి బాలయ్య బాబు ఫ్యాన్స్ మీ అందరు ఏమనుకుంటున్నారు? సినిమా కథ మారడం, హీరోయిన్ మారడం, ఒకసారి మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి ఒకసారి కామెంట్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకోవడానికి జై హింద్.